విమానము నుండి యెరికో ఎదుటనున్న పిస్గా కొండకు పోయి నెబో శిఖరమునకు ఎక్కాను. అంతేనా? అక్కడ దాకా మనం మాట్లాడుకుంది. నెబో శిఖరము దాకా మాట్లాడుకున్నాం. ఇదిగో ఈ మోయాబు మైదానము నుండి యెరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరము దాకా ఎక్కింది ఎవరు? మోషే ఎక్కాడు. నేను మళ్ళీ మీకు దీన్ని కొంచెం రిమైండింగ్ చేయాలనుకుంటున్నా. మోషే ఏ ప్రాంతాలు ఎక్కాడు చెప్తారా? మోయాబు మైదానం ఎక్కాడు, యెరికో ఎక్కాడు, పిస్గా కొండ ఎక్కాడు, నెబో శిఖరములకు ఎక్కాడు. నెబో శిఖరానికి ఎక్కిన తర్వాత మోషే పరుగు అక్కడ ముగింపబడిన స్థలం అక్కడే. దేవుడు తన సేవకుని వాగ్దానం దేశం చూపించిన స్థలం అక్కడే. మోషే 40 ఏళ్ళు ప్రాయం అక్కడే నిలబడిపోయింది. 40 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజలను నడిపించిన మోషే ప్రస్థానం ఎక్కడికి ఆగిపోయింది? నెబో శిఖరానికి ఆగిపోయింది. కొత్త తరం అక్కడి నుంచి ప్రారంభమైంది. యెహోషువ నాయకత్వం అక్కడి నుంచి కొనసాగింపబడింది. ప్రతి క్రైస్తవునికి ఒక ముగింపు ఉంటుంది, జాగ్రత్త అని మనకు ఈ నెబో శిఖరం తెలియపరుస్తాం. ప్రతి క్రైస్తవునికి, ప్రతి క్రైస్తవ జీవితానికి ఒక ముగింపు ఉంది అని తెలియపరుస్తాం. ప్రతి నాయకుడికి, ప్రతి యాజకుడికి, ప్రతి విశ్వాసికి ఒక ముగింపు ఉంటుంది, జాగ్రత్త అని తెలియపరిచింది నెబో శిఖరం. మోషే వాగ్దాన దేశాన్ని పొందుకోలేదు, కానీ దేవుని యొక్క పర్యవేక్షణలో తన జీవితం కొనసాగింపబడింది. దేవుని మహిమలో చేరే యోగ్యత కలిగింది. మోయాబు మైదానము నుండి యెరికోకు, యెరికో నుండి పిస్గా కొండకు, పిస్గా కొండ నుండి నెబో శిఖరమునకు నడవవలసిన వాడవు నీవే అని దేవుడు మనతో కూడా మాట్లాడుతూ వచ్చాడు. అయితే మోయాబు మైదానం అంటే సంసిద్ధతని, యెరికో అంటే పరీక్ష అని, పిస్గా అంటే దర్శనం అని, నెబో అంటే మహిమని. ఇదిగో సిద్ధత లేకుండా పరీక్షలో జయం లేదని, పరీక్ష లేక దర్శనం లేదని, దర్శనం లేకపోతే మహిమ లేదని. మోయాబు మైదానం సంసిద్ధత, యెరికో పరీక్ష, పిస్గాలో దర్శనం, నెబో మహిమ. నీ ఆరాధన దేవుని మహిమపరిచి నిన్ను దేవుడు వాగ్దానం దేశంలోకి తీసుకుపోయేటట్లు ఉండాలని దేవుడు మనతో గడిచిన వారం చాలా క్షుణ్ణంగా మాట్లాడాడు. మోయాబు మైదానం, యెరికో, పిస్గా, నెబో శిఖరం, ఈ 4 స్థలాల గుండా ప్రయాణించవలసిన వాడవు నీవేనని మోషే నెబో శిఖరములకు ఎక్కగానే దేవుడు మోషేకు కొన్ని స్థలాలను చూపిస్తున్నాడు. ఇదిగో ఈ మోయాబు మైదానం గాని, యెరికో గాని, పిస్గా గాని, నెబో శిఖరము గాని ఎక్కింది ఎవరు ఎక్కారు? మోషే ఎక్కాడు. మోషే ఈ 4 అధిరోహించి ఎక్కిన తర్వాత దేవుడు కొన్ని స్థలాలను మోషేకి చూపిస్తున్నాడు. ఎక్కడికి ఎక్కిన తర్వాత? నెబో శిఖరమునికి ఎక్కిన తర్వాత చూపిస్తున్నాడు. ఇదో నెబో శిఖరమునికి ఎక్కిన తర్వాత ఆయన మొట్టమొదటిగా ఆయనకు చూపిస్తున్న ప్రదేశం ఏది చెప్తారా? చెప్పాలా? మాదా కంట చదవండి. అప్పుడు యెహోవా, 2వ వచనమేనమ్మా, 2వ వచనం ఒకసారి చూడండి. అప్పుడు యెహోవా దాను వరకు, గిలాదు దేశమంతయు, దాను వరకు గిలాదు దేశమంతయు. మొట్టమొదటి దాను అంటే ఏమిటి? దాని యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆదికాండం 30వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 30వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొర విని నాకు కుమారుణ్ణి దయచేసెను అనుకొని అతనికి దాను అని పేరు పెట్టాను. ఏం పెట్టిందంట? ఇప్పుడు చెప్పాలా? దాను అనే పేరు ఎందుకు కలిగింది? దేవుడు ఆమెకి ఏం తెచ్చాడంట? తీర్పు తీర్చాడు. తర్వాత ఏంటంట? ఆమె యొక్క మొరను విన్నాడు. ప్రియమైన దేవుడు అంటారా,
ఇదిగో ఈ దాను ప్రదేశం మనకి ఏం తెలియపరుస్తుందంటే దేవుడు మన మొర వింటాడు అని తెలియపరుస్తా ఉంది. హల్లెలూయా. దేవుడు మన మొర వినే దేవుడు అని తెలియపరుస్తా ఉంది. ఇదిగో రాహేలు అంటున్నది, దేవుడు నాకు తీర్పు తీర్చాడు, ఆయన నా మొరను. అందుకనే కుమారుడికి ఏం పెట్టింది పేరు? దాను. దాను అని పేరు పెట్టింది. న్యాయాధిపతులు 18వ అధ్యాయం 27 నుంచి 31 వరకు చదవండి. న్యాయాధిపతులు 18వ అధ్యాయం 27 నుంచి 31 వరకు. మీకా చేసుకొనిన దానిని అతని ఎదుటనున్న యాజకుని వారు పట్టుకొని సుఖముగాను నిర్భయముగాను ఉన్న లాయూషు వారి మీదకు వచ్చి కత్తివాత వారిని హతము చేసి అగ్ని చేత ఆ పట్టణమును కాల్చివేసిరి. అది సీదోనుకు దూరమైనందున వారికి అన్యులతో సాంగత్యము ఏమియు లేనందున వారిలో ఎవరును తప్పించుకొనలేదు. సమీపమైన లోయలో ఉన్నది. ఏదమ్మా? ఇశ్రాయేలులకు పుట్టిన తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణములకు దాను అని పేరు పెట్టిరి. పూర్వము ఆ పట్టణములకు లాయూషు అని పేరు. దానియేలు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనెను. 31 చదువునాను. మోషే మనుమడును గెర్షోను కుమారుడైన యోనాతాను అనువాడును వారి కుమారులను ఆ దేశము చెరపట్టబడు వరకు దానియేలు గోత్రమునకు యాజకులై ఉండిరి. దేవుని మందిరము షీలోహులో ఉన్న దినములలో వారు మీతో చేయించిన ప్రతిమను నిలుపుకొనిరి. చూడండి, దాను గోత్రము ఇదిగో విగ్రహారాధనలో పడిపోయింది. దాను గోత్రానికి కేటాయించిన ప్రాంతము వాళ్ళకి సరిపోక వాళ్ళందరూ ఎక్కడికి పోయారంటే లాయిషు పట్టణాన్ని ఆక్రమించారు. అక్కడికి వెళుతూ ఏం చేశారంటే ఇదిగో ఇంట్లోని విగ్రహాలను, మిఖా ఇంట్లోని విగ్రహాలను తీసుకొని వెళ్ళిపోయారు. ఒకప్పుడు ఇదిగో రాహేలు పెట్టుకుంది, నా మొరను దేవుడు విన్నాడు, అందుకే వీడికి దాను అని పేరు పెట్టుకున్నాడు. వీడు నాకు దేవుడికి నేను చేసిన ప్రార్థన ద్వారా వీడు జన్మింపబడ్డాడు, అందుకని ఇతనికి నేను దాను అని పేరు పెట్టుకున్న దేవుణ్ణి మహిమపరిచిన ఆ దాను గోత్రానికి సంబంధించిన వారు ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ప్రతిమను పెట్టుకున్నారు. ఏంటంట? ప్రతిమను. ఇదిగో ఈ దాను గోత్రం విగ్రహారాధనలో పడింది. దాను గోత్రానికి కేటాయించిన ప్రాంతం వాళ్ళకి సరిపోలేదు, అందుకే వీరు లాయిషు పట్టణాన్ని ఆక్రమించారు. అక్కడికి వెళుతూ విగ్రహాలను తీసుకెళ్లి వారిని అక్కడ ప్రతిష్ఠించారు. దేవుడు చెప్తున్నాడు, దేవుడిచ్చిన వాటితో మనిషి తృప్తి పొందాలి. మనిషి తప్పు మార్గాలను ఎంచుకోకూడదు. దాను న్యాయం పొందిన గోత్రం ఇప్పుడు విగ్రహారాధన గోత్రంగా మారిపోయింది. ఆశీర్వాదం వచ్చిన తర్వాత కూడా ఇదిగో జాగ్రత్త మనిషికి చాలా అవసరం. దేవుడు నన్ను దీవించాలే, దేవుడు నన్ను రక్షించాలే, ఇక నేను పడిపోనులే అనే పొరపాటులో ఉండకూడదు. ఇదిగో ఏ సమయమైనా ఏ క్షణమైన నువ్వు పడిపోవలసిన దానికి పడిపోవలసిన వాడువే ఉన్నావు. అందుకని సొలొమోను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు. సొలొమోను జ్ఞానం పొందాడు కానీ విగ్రహారాధనలో పడిపోయిన వాడిగా కనిపిస్తున్నాడు. 1 రాజులు 3 అధ్యాయం కానీ 1 రాజులు 11 అధ్యాయంలో కానీ ఇదిగో అతని గురించి క్షుణ్ణంగా రాస్తా వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరోబామును దేవుడు ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు ఇదిగో నాయకుడిగా ఎంచుకున్నాడు కానీ యెరోబాము తన అధికారం ఎక్కడ పోద్దని దానులో ఏం చేశాడంట?
బంగారు దూడలను ప్రతిష్ఠించుకున్నాడు. బేతేలులో ఒకటి, దానులో ఒకటి పెట్టాడు. తన రాజ్యాధికారము దేవుడి చేత ఇవ్వబడింది. ఇదిగో ఈ రాజ్యాధికారం దేవుడి చేత నేను పొందుకున్నాను, దీన్ని తీస్తే దేవుడు తీయాలా, మనుషులు తీయాలా, తీయలేరు అని ఆలోచించకుండా తన రాజ్యాన్ని నిలుపుకోవడానికి వారికి దానిలో ఏం చేశాడంట? బంగారు ప్రతిమను నిలబెట్టుకున్నాడు. యెహోవాకు దేవుని మీద నమ్మకం పెట్టుకోలేదు, తన రక్షణకు తానే మార్గాన్ని తయారు చేసుకున్నాడు. తన రాజ్యాన్ని కోల్పోతున్నాడు. ప్రియమైన దేవుని సౌలు రాజు ప్రజల భయంతో దేవుని మాట అతిక్రమించిన వాడుగా కనిపిస్తున్నాడు. సౌలు పరిస్థితి కూడా ఇదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 22వ వచనం చదవండి. దానును గురించి ఇలా అన్నాడు, దాను సింహపు పిల్ల, అది భాషాల నుండి ఏంటంట? మోషే మరణానికి ముందు ఇదిగో ఆయన ఈ దాను గోత్రాలను చూపిస్తా ఉన్నాడు. దాను ప్రదేశాన్ని, గిలాదు ప్రదేశాన్ని చూపిస్తా ఉన్నాడు. మోషే మరణానికి ముందు గోత్రాలను ఆస్వాదించాడు. దాను గురించి ఇలా చెప్పబడింది. దాను ఏంటంట? సింహపు భాషాల నుండి ఎగిరివచ్చు. ఏంది సింహపు పిల్ల అంటే? ఇది శక్తికి, ధైర్యానికి, ఇదిగో ఎదుగుదలకు, ఇదిగో దాని భవిష్యత్తులో బలపడతాడు అని సూచిస్తా ఉంది. చిన్నగా మొదలైన ఆశీర్వాదం బలంగా మార్చబడుతుంది అని దానును బట్టి మనకు తెలియపరుస్తున్నాడు. ఇదిగో చూడండి, దావీదు చిన్నవాడుగా, చిన్న గొర్రెల కాపరిగా ఉన్నప్పటి నుంచే దేవుడు అతని అంచెలంచెలుగా బలపరుస్తూ రాజుగా చేశాడు. ఇదిగో సమూయేలు చిన్నవాడిగా ఉన్నప్పుడు కానించే దేవుని ఆయన ఆనుకోవడాన్ని బట్టి చిన్న చిన్నగా ఆస్వాదించుకుంటూ ప్రవక్తగా, యాజకుడిగా మార్చుకుంటూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాను జీవితం మనకు 4 దశలుగా సూచిస్తా ఉంది. ఒకటి న్యాయం పొందుకోవడం, రెండవది ఆశీర్వాదాన్ని పొందుకోవడం, మూడవది భయంతో విగ్రహారాధన తెచ్చిపెట్టుకోవడం, క్రమముగా మొదలై దేవునితో బలపరచబడ్డం. దేవుడు నీకు న్యాయం చేశాడు, నీవు ఎప్పటికీ పడిపోకుండా నేను ఉంటాను అనుకోవద్దు. దేవుడు ఇదిగో నన్ను రక్షించుకున్నాడు, ఇదిగో నేను ఎప్పటికీ స్థిరంగా ఉంటాను అనుకోవద్దు. నీ రక్షణను కాపాడుకోవలసిన బాధ్యత అనేది. ఇదిగో నువ్వు మోయాబు మైదానము, ఇదిగో ఎరుకో, లేకపోతే పిస్కా, లేకపోతే నెబో శిఖరానికి నువ్వు ఎక్కావు. ఇదిగో నాకు ఇంకేమీ అనుకోమాక, ఇదిగో ఇక్కడ దాను ఉంది. ఏముంది? దాను ఉంది. దానులో ఆశీర్వాదం ఉంది, దానులో పడిపోవడం ఉంది. రెండు ఉన్నాయి. ఏంటి? దానులో ఆశీర్వాదం ఉంది, పడిపోవడం ఉంది. ఆశీర్వాదం వచ్చిన తర్వాత కూడా విధేయతతో నిలబడాలి. ప్రభువా, దానులాగా న్యాయం పొందిన తర్వాత ఇదిగో నేను దేవుని దగ్గర ఏమనిందని రాయలు నా మొదట నేను తర్వాత ముందు మాట ఆయన నాకు తీర్పు తీర్చాడు. నువ్వు న్యాయం పొందిన తర్వాత తప్పిపోకుండా కాపాడబడ్డకు సింహము పిల్లల నీవు బలపరచబడుతూ దేవుని దగ్గరికి గంతులు వేస్తూ ముందుకు సాగిపోవడానికి నీ జీవితాన్ని నువ్వు కరెక్ట్ మార్గంలో పెట్టుకోవలసిన దానివిగా, కరెక్ట్ మార్గంలో ఉండవలసిన వాడుగా కనపడుతున్నావు. రెండవదిగా అక్కడ ఒక మాట కనిపిస్తాము. ఏముంది? గిలాదు. ఏంది గిలాదు అంటే? ఎందుకు దేవుడు మోషేకు ఈ ప్రదేశాన్ని చూపిస్తున్నాడు? దేవుడు ఏదో మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఆయన ఊరకనే చెప్పాలి. ఏంది గిలాదు అంటే? గిలాదు అంటే వడంబడిక స్థలం. ఏంది గిలాదు అంటే? చెప్పాలి. గిలాదు అంటే ఏందమ్మా? వడంబడిక స్థలం. ఆదికాండం 31వ అధ్యాయం 44 నుంచి 49 వరకు చదవండి. అమ్మా, నేనును నీవును నిబంధన చేసుకుందాము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని
యాకోబుతో ఎవరితో ఇచ్చారు? లాబాను తన మీదుగా యాకోబు ఒక రాయి తీసుకొని దాన్ని స్తంభముగా నిలబెట్టి మరి యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పాడు. వాళ్ళు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద ఏం చేశారంట? భోజనం చేశారు. లాబాను దానికి యెద్ద సహాదూత అని పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి ఏం పెట్టాడు? దాలేదు అని పేరు పెట్టాడు. ఏంటంట? దాలేదు అన్న గిలాదు అన్న ఒకటే. యాకోబు మరియు లాబాను మధ్య విభేదం జరిగింది. ఇదిగో కానీ గిలాదులో వారు రాళ్ళు పోగు చేసి బండలు పేర్చి ఒడంబడిక చేసుకున్నారు. అక్కడ స్థలానికి గిలాదు అని పేరు పెట్టారు. గిలాదు దేవుడు చూస్తున్నాడు, ఆయన ఒడంబడిక నిలుస్తుంది అని అంటారు. ఏంది గిలాదు అంటే? దేవుడు చూస్తున్నది, ఆయన మన సాయం చూస్తున్నది. మనుషులు మోసం చేసిన దేవుడు తన మాటను నిలబెడతాడు. ఎన్నిసార్లు లాబాను యాకోబుని మోసం చేశాడో తెలియదా? అనేక సార్లు మోసం చేశాడు. ఇదిగో పిల్లనిచ్చే పెళ్లిలో తన కూతురిని పిల్లనిచ్చే విషయంలో మోసం చేశాడు. ఇదిగో తనకు పంచే భాగంలో మోసం చేసినాడు. తనకిచ్చే ఆస్తి విషయంలో మోసం చేసినాడు. అసలు అందరూ యాకోబుని మోసగాడు అంటుంటే ఈయన మామ యాకోబు కన్నా పెద్ద మోసగాడు. వీళ్ళిద్దరూ కలిసి ఒక నిబంధన చేసుకుంటున్నారు. ఆ నిబంధనకు రాయి పెట్టారు, అక్కడ రాళ్ళు పేర్చారు, భోజనం చేశారు. దానికి గిలాదు అని పేరు పెట్టుకున్నారు. ఇదిగో యాకోబు మోసపోయాడు, బాధలను ఇచ్చాడు, కానీ చివరకు దేవుడు అది న్యాయం చేశాడు. నేను ఎవరైనా మోసం చేసినా దేవుడు చూస్తున్నాడు అని వింటాం. ప్రియమైన దేవుడు ఉన్నారా? అయితే ఈ గిలాదు నీకు ఏమని తెలియపరుస్తుందంటే, ఇదిగో నీ పక్షాన ఎవరున్నా లేకపోయినా, ఇదిగో నా అనుకున్న వాళ్ళు నిన్ను మోసం చేసినా, ఇదిగో నీకు చాలా మంది దూరం అయిపోయినా దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడు నీ పక్షాన న్యాయం చేస్తాడు అని. దేవుడు నీ పక్షాన ఏం చేస్తాడు? న్యాయం చేస్తాడు. దేవుడు చూస్తున్నాడు. గిలాదు అంటే ఏంటంటే దేవుడు చూస్తున్నాడు అని. ప్రియమైన దైవ జనాంగమా, తదుపరి చదువుమా. దాను వరకు గిలాదు దేశమంతయు, నఫ్తాలి దేశమంతయు, చాలనా? చూడండి, ఇర్మియా 8వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా 8వ అధ్యాయం 22వ వచనం. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవచ్చున్నది. ఎవరంటారు ఈ మాట? ఎవరంటారమ్మా? ఇర్మియా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఏంది గుగ్గిలం అంటే ఏంది? గిలాదు అంటే ఏంది? గిలాదు అంటే యోర్దాను నది తూర్పున ఉన్న సమస్యల ప్రాంతం. ఈ సమస్యల ప్రాంతంలో ఇదిగో ఈ ప్రాంతాన్ని చూసి ఇర్మియా అంటున్నాడు, ఏమంటాడంటే ఇక్కడ గుగ్గిలము లేదా గిలాదులో అన్నాడు. గిలాదులో ఏమి లేదంట, ఏమి లేదంట. గుగ్గిలం అంటే వైద్యుడు లేడా, వైద్యుడు లేడా? ఈ గిలాదులో వైద్యుడు లేదా? ఇదిగో రెండు విషయాలు ఇక్కడ ప్రసిద్ధి ఉన్నాయి ఈ గిలాదులో. ఒకటి, మంచి ఔషధ మూలికలకు ప్రాంతముగా ఈ గిలాదు కనిపిస్తారు. ప్రసిద్ధ వైద్య చికిత్సకు పదార్థాలు దొరికే ప్రాంతముగా ఇదిగో ఈ గిలాదు కనిపిస్తాము. అందుకే గిలాదు అనగానే అప్పటి ప్రజలకు స్వస్థత గుర్తొచ్చింది.
గుగ్గిలం అంటే ఔషధ సుగంధ రసం. కొన్ని చెట్లు తొక్క నుంచి కారే చిక్కటి ఔషధాన్ని దాన్ని ఏం చేస్తారంటే ఆ పదార్థాన్ని గాయాలకు, పుండ్లకు, నొప్పి తగ్గించడానికి, చర్మ సమస్యలకు ఇవి వాడేవాళ్ళు. ఈ గిలాదు గుగ్గిలము గాయాలు నయం చేసే ప్రసిద్ధి ఔషధం కలిగి ఉన్న ప్రదేశం. అయితే యిర్మీయా ఎందుకు అడుగుతున్నాడు? అతని కాలంలో ప్రజలు ఆత్మీయంగా చాలా పాడైపోయారు, ఆత్మీయంగా భ్రష్టులైపోయినారు, ఆత్మీయంగా తన విశ్వాసాన్ని కోల్పోయి ఉన్నారు. ఇదిగో భయంకరమైన పరిస్థితుల్లో ఈ గిలాదు ప్రదేశం కనిపిస్తా ఉంది. దీనిలో వైద్యుడు ఉన్నాడు, కానీ ఇదిగో వాళ్ళ ఆత్మీయ జీవితానికి ఏమాత్రం శుద్ధి కలగడంలా. విగ్రహారాధన, పాపం, దేవుని మాటకు అవిధేయత, కపట ఆరాధన ఇదిగో కనిపిస్తా ఉన్నాయి. దేవుడు శిక్షను మీకు విధిస్తాడు హెచ్చరిక చేస్తున్నట్లు ఈ మాట కనిపిస్తా ఉంది వైద్యుడు మీద. ఇది చూసి యిర్మీయా విలపిస్తున్నాడు. స్వస్థతకు ముందు ఇదిగో ఒక మాట మీకు చెప్పదలుచుకున్నాడు. స్వస్థత జరగడానికి ముందు యిర్మీయా ప్రవక్త ఏడుస్తా ఉన్నాడు. ఆ ప్రదేశాన్ని చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఇది గిలాదు ప్రదేశమేనా? ఇక్కడ గుగ్గిలం లేదా? ఇక్కడ వైద్యులు లేదా? ఇక్కడ అనేకమైన స్వస్థత కలిగించే మూలికలు కలిగిన ప్రదేశమే కదా. ఎందుకు వీళ్ళు గాయాలు కట్టబడటం లేదు? ఎందుకు వీళ్ళు విగ్రహాలతోనే ఉన్నారు? ఎందుకు వీళ్ళు పాపం చేస్తా ఉన్నారు? ఎందుకు వీళ్ళు అదే అవిధేయులుగా బ్రతుకుతా ఉన్నారు? ఎందుకు వీళ్ళు కపట ఆరాధనతో ఉన్నారని ఏడుస్తూ ఉన్నాడు. ఇదిగో వైద్యుడు ఉన్నాడు. అయితే ఎందుకు ప్రజల్లో రోగాలు తగ్గట్లేదు? మందిరం ఉంది, ఎందుకు జనాలు మారటం? బోధకుడు ఉన్నాడు, ఇదిగో బోధిస్తున్నాడు, ఎందుకు వాళ్ళ బోధనలు సరిగా తలకెక్కించుకోవడం లేదు? ఇదిగో అసలు సమస్య ఏమిటి? ఎక్కడుంది సమస్య? సమస్య మందులో లేదు. ఇదిగో సమస్య వైద్యుడిలో లేదు. సమస్య ప్రజల్లో చికిత్స తీసుకునే దాని బట్టిలో ఉంది. డాక్టర్ దగ్గరికి పోతాం, డాక్టర్ గారు ఏం బాగలేదంటే నాకు పలాది బాగలేదంటాడు. దానికి ఉదయం పూట ఒక సిరపు, మధ్యాహ్నం పూట టాబ్లెట్, సాయంత్రం పూట ఇది 2 టాబ్లెట్లు సిరప్ పట్టాడు. అది తాగితే అవి వేసుకుంటే జబ్బు తగ్గిపోతుంది. వీళ్ళు వైద్యుడి దగ్గరికి పోతున్నారు, కానీ చికిత్సకు మందు మటుకు ఒక డాక్టర్ మందు ఇచ్చిన రోగి తినకపోతే స్వస్థత జరగదు కదా. అలాగే దేవుడు వాక్యం ఇచ్చాడు, దేవుడు ప్రవక్తలు ఇచ్చాడు, దేవుడు పశ్చాత్తాపానికి పిలుపునిచ్చాడు, కానీ వాళ్ళు వినలేదు. ఇప్పుడు ఈ గిలాదులో ఉన్న ప్రజలు ఎవరు? ఏ కాలానికి సంబంధించిన వాళ్ళ గురించి వాక్యం చెబుతుంది? చెప్తారా? మళ్ళీ చెప్తాను, మళ్ళీ గుర్తు చేస్తాను. దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు, దేవుడు ప్రవక్తలు పంపాడు, దేవుడు పశ్చాత్తాపానికి పిలుపునిచ్చాడు, తన కుమారుణ్ణే ఈ లోకానికి పంపాడు. అయినా కూడా వాళ్ళు మారటం లేదు. ఇప్పుడు ఏ ప్రజలు, ఏ శతాబ్దంలోని ప్రజలు గిలాదులో ఉన్నారు చెప్పాలి? మనమే. మనం ఎక్కడ ఉన్నాం? గిలాదులో ఉన్నాం. వాక్యం ఉంది, సమృద్ధి ఉంది. ఇది అనేక మంది యాజకులు ఉన్నారు. కొంతమంది దొంగ యాజకులు ఉన్నప్పటికీ దేవుడితో నీతిగా నిజాయితీగా పనిచేస్తున్న యాజకులు లేకపోలేదు. దేవుడిచ్చిన రక్షణ పశ్చాత్తాపానికి పిలుపు ఉంది, కానీ వాళ్ళు మారటం లేదు. వాళ్ళ గాయాలు కట్టబడటం లేదు. దేశంలో ఇదిగో ఆయుర్వేద మూలికలు కలిగిన చెట్లు రసాలు లేకపోతే వాటిని తీసుకొని ఇదిగో గాయాలకు కట్టే వైద్యులు లేకనా? ఎందుకు వీళ్ళు మారటం లేదు అంటే వాళ్ళలో సరిగ్గా వాక్యాన్ని తీసుకునే ద్వారమే లేదు, సరిగ్గా వాడటంలా. ఇదిగో ఈ గిలాదు ఇప్పుడు
అప్పటి కాలంలో యుగంలో ఉన్న విశ్వాసులను ఇది తెలియపరుస్తా ఉంది. నా జనులకు స్వస్థత ఎందుకు రాలేదు అని అడుగుతున్నాడు. ఇది చాలా ప్రేమతో చెప్పిన మాట. ఇదిగో నా జనులు అంటే దేవుని ప్రజలపై ప్రేమాభిమానముల వ్యక్తిగా ఇక్కడ యిర్మీయా కనిపిస్తున్నాడు. ప్రజలను శత్రువులుగా చూడటం లేదు, తన పిల్లలుగా చూస్తున్నాడు. ఇది ఒక నిజమైన దేవుని సేవకుని హృదయం. ఈ గిలాదు ఏమని తెలియపరుస్తుందంటే దేవుని దగ్గర స్వస్థత ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనిషి తిరిగి రావాలి, ఆయన దగ్గర రావాలి. మన ఆత్మీయ రోగాలు ఇదిగో పాప గాయం, నిరాశ, ఇదిగో తిరస్కరణ, ఇదిగో భయం, విరిగిన మనసు లేకపోవడం, ఇవన్నిటి వలన మన గాయాలు మారటంగా మన దేవుని మాట ఎవరైతే వింటారో, దేవుని దగ్గర ఎవరైతే వచ్చి కూర్చుంటారో, దేవుడు వాళ్ళ పక్షాన ఇదిగో స్వస్థత చేసే దేవుడుగా, వాళ్ళ ఆత్మీయ రోగాన్ని బాగు చేసే వ్యక్తిగా ఉన్నాడు. ఇదిగో నయమాను రోగం బాగుపడిందంటే దేవుని మాట వినడం వల్ల. మళ్ళీ చెప్పండి, నయమాను రోగం బాగుపడిందంటే దేవుని మాట వినడం వల్ల. ఇదో దావీదు యొక్క పాపం, దావీదు చేసినటువంటి పాపం పోయిందంటే దేవుని దగ్గర ఒప్పుకోవడం వల్లే. ఏమైనా దేవుని బిడ్డరా, ఇదిగో యేసుక్రీస్తును నువ్వు నాకు తెలియదు అని తిరస్కరించిన, నిరాకరించిన, యేసు నిరాకరించిన పేతురు తర్వాత తిరిగి వచ్చాడంటే యేసుక్రీస్తు అతన్ని పునరుద్ధరించాడు. యేసుక్రీస్తు మాటలు నేను ఒక మాట చెప్పిన, అద్భుతమైన మాట చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. యేసుక్రీస్తు నిజమైన గిలాదు గుగ్గిలం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరు? నిజమైన గిలాదు గుగ్గిలం. పాత నిబంధనలో గిలాదు గుగ్గిలం బాహ్యంగా మనిషిని స్వస్థపరిస్తే, కొత్త నిబంధనకు వచ్చే లోపలికే యేసుక్రీస్తు అనే నిజమైన గిలాదు గుగ్గిలం మన ఆత్మీయ గాయాలను నయం చేశాడు, మన శరీర స్వస్థతను కూడా. ఆ రోజు ఆ గిలాదులో ఉన్నటువంటి గుగ్గిలం, ఆ గిలాదులో ఉన్నటువంటి వైద్యులు బాహ్యంగా మనిషిని స్వస్థపరిచారే కానీ ఆత్మీయంగా స్వస్థపరచలేకపోయారు. కొంతమంది శరీరంగా కూడా స్వస్థపరచలేకపోయారు. అయితే యేసుక్రీస్తు అనబడిన గిలాదు గుగ్గిలం ఉంటే, ఈ గుగ్గిలము మన ఆత్మీయ గాయాలను నయం చేశాడు, మన శరీర స్వస్థత కూడా. ఏమైనా దైవ జనాంగమా, ఇదిగో ఎంత గొప్ప దేవుడైనా, ఎలాంటి దేవుని నమ్ముకున్నావు. అందుకే చూడండి, యెషయా 53వ అధ్యాయం 5వ వచనం. యెషయా 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. దేవుని దగ్గర స్వస్థత ఉండగా నేను ఎందుకు ఇంకా గాయంతో ఉన్నాను? ఆ గాయాన్ని యేసే దగ్గరకు తీసుకున్నానండి. ఆయనే గిలాదు గుగ్గిలం, ఆయనే వైద్యుడు, ఆయనే స్వస్థత. గిలాదు గుగ్గిలం దేవుని స్వస్థపరిచే కృప. వైద్యుడు దేవుడైన యేసుక్రీస్తు. రోగి పాపంలో గాయపడిన మనమే, మనిషే. స్వస్థత పశ్చాత్తాప ద్వారా పునరుద్ధరణ. ఇది స్వస్థత పశ్చాత్తాపం ద్వారా పునరుద్ధరణ. నేను ఆఖరిగా ఒక మాట చెప్పేసి మనం ఆరాధనకు వెళ్ళిపోతాం, సమయం అయిపోయింది. రెండవ మాట, ఒక మాట కనపడుతుంది అక్కడ. ఏ మాట కనపడుతుంది?
నఫ్తాలి దేశమందు. ఏంటి నఫ్తాలి దేశం అంటే? ఎందుకు మోషేకి నెబో శిఖరం మీద ఎక్కిన తర్వాత ఆయన దాను నుంచి గిలాదు వరకు, ఆ తర్వాత ఏం చూపిస్తున్నాడు? నఫ్తాలి దేశాన్ని చూపిస్తున్నాడు. ఆదికాండం 30వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 30వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచి తిని అనుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టారు. క్రైస్తవ విశ్వాసికి ఆత్మీయంగా ప్రార్థనలో పోరాటం అవసరం. నఫ్తాలి ఏమని తెలియపరుస్తుందంటే, ఇదిగో నేను నా అక్కతో పోరాడి. క్రైస్తవ విశ్వాసి ఎవరితో పోరాడాలంటే ప్రార్థనలో పోరాడవలసిన వాడిగా ఉన్నాడు. ఇదిగో విశ్వాసంలో పోరాడవలసిన వాడిగా ఉన్నాడు. ఎవరు దేవునితో ప్రార్థనలో పట్టుదలగా పోరాడతాడంటే ఆశీర్వాదము, దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకోవాలి అనుకున్నవాడు పోరాడతాడు. అందుకే చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. ఆదికాండం నఫ్తాలి విడవబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును, బంధనము లేకుండా స్వేచ్ఛగా ఉండుటకు, అడ్డంకులు తొలగిపోవుటకు, విడుదల పొందుటకు. ఇదిగో ఇక్కడ ఒక జింకను మనకు ఉదాహరణగా చూపిస్తున్నాడు. ఇతను బంధనాల్లో ఉన్నాడు, ఇతను విడుదల పొందేవాడుగా, స్వేచ్ఛగా తిరిగేవాడుగా కనిపిస్తున్నాడు. అక్కడ ఏమో చూపిస్తున్నాడు? అక్కడ చదవమలే మాట, అతడు విడవబడిన నఫ్తాలి విడవబడిన లేడి. చాలు. క్రైస్తవ విశ్వాసిలో ఉండే గాయాలు ఏంటంటే భయం, నిరాశ, పాపపు అలవాట్లు. ఇదిగో చేసిన గత గాయాలు, చేసిన గత తప్పులు, ఇదిగో ఆత్మీయ బలహీనత. దేవుడు నఫ్తాలి ఆశీర్వాదం ద్వారా ఇలా చెప్తున్నాడు, నేను నిన్ను విడిపించాలనుకుంటున్నాను. హల్లెలూయా. నిన్ను బంధకాల్లో నుంచి బయటకు తీసుకురావాలి అనుకుంటున్నాను. ఇదిగో అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో కనపడింది. జైలు నుండి దేవుని దూత ద్వారా పౌలుకు విడుదల. ఎందుకు ఈయన జింకతో పోలుస్తున్నాడంటే, జింక వేగముగా పరిగెత్తే జంతువుగా కనిపిస్తుంది, జింకలో చురుకుదనం కనిపిస్తుంది. ఇదిగో ఎత్తైన ప్రదేశాలకు ఎక్కేదిగా కనిపిస్తుంది. ఎక్కడ ఎక్కగలిగే సామర్థ్యం జింకకుంటది. ఇదిగో ప్రాణాపాయం నుండి తప్పించుకునే యొక్క సమయ స్ఫూర్తి కూడా జింకకు మెరుగ్గా ఉంటది. అందుకనే క్రైస్తవ విశ్వాసిని కూడా దేవుడు జింకతో పోలుస్తూ ఉన్నాడు. ఆత్మీయంగా చురుకుదనంగా ఉండాలి. త్వరగా దేవుని మాటకు స్పందన కలగాలి. స్పందనకు నువ్వు చెవిని పెట్టి ఆలకించే వ్యక్తిగా ఉండాలి. ఇదిగో ఎత్తైన ఆత్మీయ స్థితికి నువ్వు చేరాలని దేవుడు జింకతో పోలుస్తున్నాడు. అందుకే కీర్తనలు 18వ అధ్యాయం 33వ వచనంలో ఆయన ఇలా రాస్తున్నాడు. కీర్తనలు 18వ అధ్యాయం 33వ వచనం. నా కాళ్ళను జింక కాలవలే చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. యేసుక్రీస్తు వారు ఎక్కువగా నఫ్తాలి ప్రాంతంలో పరిచర్య చేస్తూ వచ్చారు. ఆయన ఎక్కువ పరిచర్య చేసింది కూడా ఎక్కడంటే నఫ్తాలి ప్రాంతంలో. చూద్దాం అన్నమాట. మత్తయి సువార్త 4వ అధ్యాయం 13 నుంచి 16 వరకు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 13 నుంచి 16 వరకు. యోహోను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి జబూలూను నఫ్తాలి అను ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురములను. ఇదిగో నఫ్తాలిలో దేవుని పరిచయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధితులను విడిపించాడు, రోగులను స్వస్థపరిచాడు. ఇదో కృపామయమైన అమృతమైన మాటలు వినిపించాడు. నఫ్తాలి ప్రదేశం నీకు ఏమని తెలియజేసిందంటే, నువ్వు ప్రార్థనలో పోరాడు,
నీకు విడుదలిస్తాను, నేను ఎత్తైన ప్రదేశంలో ఉంచుతాను. హల్లెలూయా. నీకు స్వస్థత ఇస్తాను, నేను ఆత్మీయమైన ఎందుకు నడిపిస్తాను, నేను జింక కాలవలి ఏదంట జింక కాలవలి నీ కాలం చేస్తాను, నా కోసం పరిగెత్తుడి చేస్తాను, నీకు బిడ్డైన ఆశీర్వాదాలు ఇస్తాను. ఇవన్నీ ఎవరు చూపిస్తున్నాడంట? ఎవరికమ్మా? మోషేకు చూపిస్తున్నాడంట. ప్రియమైన దైవజనాంగమా, ప్రియమైన దేవుడు బిడ్డగా, ఇదిగో తదుపరి ఆయన దాను నుండి గిలాదు వరకు, గిలాదు నుండి అక్కడికి నఫ్తాలి ప్రదేశము, తర్వాత ఏం చూపిస్తున్నాడమ్మా? ఎఫ్రాయిము మనష్యేల ప్రదేశాన్ని చూపిస్తున్నాడు. ఇదిగో ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం చదువమాట. అప్పుడు యెహోవా దాను వరకు గిలాదు దేశమంతయు నఫ్తాలి దేశమంతయు ఎఫ్రాయిము మనష్యేల దేశము ఎఫ్రాయిము మనష్యేల దేశం. ఎఫ్రాయిము అంటే ఇది రెట్టింపు ఫలం, బహుగా ఫలించుట. ఎఫ్రాయిము అంటే ఇదిగో ఆదికాండం 41వ అధ్యాయం 52వ వచనంలో దీని గురించి రాస్తున్నాడు. చదవండి. నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎవరు పెట్టారు ఈ పేరు? యోసేపు తన రెండవ కుమారునికి ఏం పెట్టాడు? ఎఫ్రాయిము అని పెట్టాడు. ఇవేనా దేవుడు పెట్టారు. దేవుడు ఎందుకు మోషేకి ఈ దేశం చూపించాడంటే, నీ ప్రజల బాధను మరిచి ఫలవంతమైన జీవితాన్ని పొందుతారు అన్న ఉద్దేశంతో మోషేకు ఎఫ్రాయిము మనుష్య దేశాన్ని చూపిస్తున్నాడు. జోసెఫ్ అన్నాడు, దేవుడు నా శ్రమ అంతటిని మించిపోయేలా చేశాడు. క్రైస్తవ విశ్వాసికి ఇదిగో మనిషి ఏమని తెలియజేస్తుందంటే, నీ గత గాయాలను మర్చిపోయేలా చేస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆదికాండము 41వ అధ్యాయం 51వ వచనం. అప్పుడు యేసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మరచిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పెట్టాడు. ఇప్పుడు మోషేకు ఆయన చూపించేది ఏం చూపిస్తున్నాడు? ఎఫ్రాయిము మనష్షే దేశాన్ని చూపిస్తున్నాడు. ఒకటేమో బహుగా ఫలిస్తావు అని చూపిస్తున్నాడు, రెండోదేమో ఇదిగో నీ గత గాయాలు నేను మర్చిపోయేటట్లు చేస్తాను, నీకు నేను తోడుగా ఉన్నాను, నీ పక్షాన్ని నేను కార్యాలు చేస్తాను అని తెలియపరుస్తాను. ఆయన ఓటనే చూపించటంలా మోషేకి ఏమి నాటి క్రైస్తవ సమాజంతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుడు సోదరుల దోహం, బానిసత్వం, కారాగారం, ఇదిగో దేవుడు ఆ గాయాన్ని మహిమగా జోసెఫ్ జీవితంలో, యేసు జీవితంలో ఈ గాయాలని మార్పి వాటిని మహిమగా దేవుడు మార్చాడు. అయితే నేను ఎఫ్రాయిము గురించి ఇలా చెప్పాలనుకుంటున్నా. ఆదికాండం 41:52 అంటాడు, నా శ్రమ ఏంటంట? చదువమ్మా. అప్పుడు యేసేపు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోయేటట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టాడు. ఇదిగో నా శ్రమలో దేవుడు నన్ను ఫలింపజేశాడు. ఇది గొప్ప సత్యం. దేవుడు మనల్ని కష్టాల నుంచి తప్పించడమే కాదు, అదే స్థలంలో ఫలింపజేస్తాడు. ఏ స్థలములో అయితే యేసేపు కష్టాలు అనుభవించాడు, ఏ స్థలంలో అయితే యేసేపు బానిసత్వాన్ని అనుభవించాడు, ఏ స్థలంలో అయితే యేసేపు కర్మాగారంలో ఇదిగో మగ్గిపోయాడు, అదే స్థలంలో నుంచి దేవుడు
దేవుడు యేసును దీవించడం ప్రారంభమైంది. దేవుడు ఎందుకు మోషేకి ఈ దేశాన్ని చూపించాడంటే, నీ ప్రజల బాధను నేను మర్చిపోయేటట్టు చేస్తాను, ఫలవంతమైన జీవితాన్ని మీరు పొందుకునేటట్టు చేస్తాను. ప్రియమైన దైవ జనాంగమా, ప్రియమైన దైవ జనాంగమా, ఇదిగో నిన్ను లోకం నుంచి బయటికి తీసుకుని ఇచ్చాడు. ఇదిగో నీకు సంపూర్ణమైన రక్షణ ఇచ్చాడు. ఇదిగో నీ బాధలన్నింటినీ, నీ గాయాలన్నింటినీ ఆయన మార్చాడు. ఇదిగో ఆయన పొందిన గాయముల చేత నీకు స్వస్థత, ఆయన పొందిన గాయాల చేత నువ్వు ఫలాభివృద్ధిలోకి వచ్చావు. నువ్వు ఆయన పొందిన గాయాల చేత నేను సంపూర్ణతలోకి తీసుకుని వచ్చాడు. ఇదిగో ఇక్కడ యేసు అంటున్నాడు, ఇదిగో ఎఫ్రాయిము మనుష్యుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఒకటేమో ఇదిగో ఫలింపు దాని గురించి మాట్లాడుతున్నాడు, రెండోది నా గత గాయాలు దేవుడు మర్చిపోయేటట్టు చేశాడు అని. దేవుడు ఇదిగో నీకు పడవలసిన గాయాలు ఆయనకు పడిపోయినాయి, నీకు పడవలసిన శ్రమ ఆయనకు పడింది. ఇదిగో నిన్ను దాను నుండి, ఇదిగో నిన్ను గిలాదు నుండి, ఇదిగో నిన్ను ఎక్కడికి తీసుకొస్తున్నాడు? గిలాదు నుండి ఆయన నఫ్తాలికి తీసుకొని వచ్చాడు. ఇదిగో నఫ్తాలి నుండి నిన్ను ఎఫ్రాయిము మనుష్యుల ప్రదేశానికి తీసుకొని వస్తూ ఉన్నాడు. నిన్ను సురక్షితమైన ప్రదేశంలో ఉంచడానికి ఆయన గొల్గొతా మీద అలా వేలాడబడ్డాడు. నిన్ను ఎఫ్రాయిము మనుష్యుల ప్రదేశానికి తీసుకురావడానికి, నీ గాయాలు మార్పడానికి ఆయనకు గాయాలు పడ్డాయి. 39 కొరడా దెబ్బలు పడ్డాయి. ఇదిగో ఆయన తల మీద మొల కిరీటం పెట్టబడింది. ఇదిగో ఆయన పక్కలో బల్లెకు పోటు పడవబడింది. ఇదిగో నీ కోసం చుక్క కూడా రక్తం లేకుండా మొత్తం నీరుగా, మొత్తం రక్తంగా కారి కింద పడిపోయింది. నీ కోసం అంగిని పంచుకున్నాడు. నిన్ను ఎక్కడ తీసుకురావడానికి తెలుసా? ఇదిగో సురక్షమైన ప్రదేశంలో నీ ఉంచడానికి కొరకాయ, నీకు స్వస్థతనివ్వడానికి కొరకాయ, నేను గిలాదుకు తీసుకురావడానికి కొరకాయ, నిన్ను నఫ్తాలికి తీసుకురావడానికి కొరకాయ, నిన్ను ఎఫ్రాయిము మనుష్యుల ప్రదేశానికి తీసుకురావడానికి కొరకాయ. నీకోసం ఆయన నలిగిపోయిన పరిస్థితి, నీకోసం ఆయన నలిగిపోయిన పరిస్థితి. ప్రియమైన విశ్వాసి, ఇదిగో నీ ఆరాధనలో నువ్వు ఇలా ఆయన ఆరాధించాలి నాయనా. ఇదిగో నఫ్తాలి దాకా ఈ కిరణంలో, ఇదిగో నాయనా, ఇదిగో నువ్వు దాను, నువ్వు గిలాదు, నఫ్తాలి, ఇదిగో నేను ఎఫ్రాయిము మనుష్యుల ప్రదేశాన్ని చూపించుకుంటూ ముందుకు తీసుకొని పోతున్నాను. నేను పడిపోకూడదు నాయనా. ఇంకా ఇదిగో నీతో ముందుకు కొనసాగాలనుకుంటున్నాను. ఇదిగో తనైనా, ఇదిగో విస్తారమైన ప్రదేశంలోకి నేను, ఇదిగో పాలు తేనెలు ప్రవహించు ప్రదేశంలోకి నేను రావాలనుకుంటున్నాను. నన్ను నువ్వు నాయనా ఇదిగో చిన్న చిన్నగా వీటిలో తీసుకొస్తున్నావు. నా ఆత్మీయ స్థితిని పెంచుతూ వస్తున్నావు. నా కోసం నువ్వు నలిగిపోయిన స్థితిని చూస్తున్నాను. నా కోసం నువ్వు పట్టబడిన స్థితిని చూస్తున్నాను. నా కోసం నువ్వు చిత్రహింసలు భరించిన పరిస్థితిని చూస్తూ ఉన్నాను. ఆ కలువరి శిలువలో నా కోసం అలా దాహం అంటూ నాయనా నీ ప్రాణాలు ఇచ్చావు. ఇదిగో నేను ఇంకా రక్షింపబడలేదు, నేను ఇంకా సంపూర్ణ రక్షణలో కాలేదని, నువ్వు నా కోసం ఇంకా దాహంతో అలానే ఆ శిలువ మీద అలా చనిపోయావు నాయనా. నువ్వు నా కోసం చేసిన ఈ త్యాగానికి నేను ఏమి ఇవ్వగలనయ్యా అని ఆరాధించండి. కలుసుకోండి, ఆరాధన సాగి కలుసుకోండి, ఆరాధన సాగి.